సిగ్నేచర్లో చేసేటువంటి ఈ ఒక్క చిన్న మార్పుతో మీ సొంతింటి కళ అనేటువంటిది చాలా త్వరగా నెరవేరేటువంటి అవకాశం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుందండి. హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్ అండ్ ప్రొనాలజిస్ట్. సో ఫ్రెండ్స్, సిగ్నేచర్కి సంబంధించినటువంటి ఈ సిరీస్లో భాగంగా నేను చాలామంది ఓన్ హౌస్ అనేటువంటిది చాలామంది కళగా ఉంటుందండి. జీవితంలో ప్రాథమికంగా 3 అంశాలు ఎవరికైనా సరే కావాల్సిందే. ఒకటి తిండి, 2 గుడ్డ, 2 నీడ. నీడ అంటే కనుక మన హౌస్. చాలామంది జీవితాల్లో ఏంటంటే 1 గది, 2 గదులు, 3 గదుల ఇళ్లలో జీవితకాలం మొత్తం కూడా అద్దింట్లో గడిపేసేవాళ్ళు చాలామంది ఉంటారండి. ప్రతి ఒక్కరికి కూడా ఓన్ హౌస్ అనేటువంటిది వాళ్ళ కలలానే మిగిలిపోతూ ఉంటుంది. సో నేను నా దగ్గర వచ్చేటువంటి క్లయింట్స్ సిగ్నేచర్స్ కానివ్వండి, లేదంటే వేరే సిగ్నేచర్స్ సేకరించినటువంటి వేరే సిగ్నేచర్స్ ద్వారా నేను ఒక 8 రకాల ప్యాటర్న్స్ అనేటువంటివి నేను పరిశీలించడం జరిగిందండి. ఎవరికైతే ఓన్ హౌస్ ఉంటుందో, ఓన్ హౌస్ ఉండే వాళ్ళకి 8 రకాల ప్యాటర్న్స్ అనేటువంటివి నేను చూడటం జరిగిందండి. ఆ ప్యాటర్న్స్ ఏంటి అనేటువంటి దాని గురించి నేను ఇప్పుడు మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. మీకు ఓన్ హౌస్ అనేటువంటిది మీరు కూడా తీసుకోవాలనుకుంటే కనుక మీ సిగ్నేచర్లో ఎటువంటి మార్పులు అనేటువంటివి చేసుకుంటే బాగుండేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి దాని గురించి కూడా నేను తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం అండి, మన డిజిటల్ స్క్రీన్ మీదకి వెళ్ళిపోతాం. ఇంకా సో ఓన్ హౌస్ సిగ్నేచర్ అనమాట. ప్యాటర్న్ గుర్తుపెట్టుకోండి, సిగ్నేచర్ అనేటువంటిది ప్యాటర్న్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏ విధంగా ఏ ప్యాటర్న్లో సిగ్నేచర్ చేస్తున్నారు అనేటువంటిది సిగ్నేచరాలజీ అనేటువంటిది మనకు చెప్తుందండి. నెంబర్ 1 ఫస్ట్ వచ్చేసి మనకి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే సిగ్నేచర్ అనేటువంటిది చేస్తున్నప్పుడు వాళ్ళ సిగ్నేచర్లో ఇటువంటి మినిమం 2 లూప్స్ అనేటువంటివి ఐడెంటిఫై చేశానండి. ఇటువంటి స్ట్రాంగ్ లూప్స్ అనమాట. ఇటువంటి 2 లూప్స్ ఇటువంటి 2 లూప్స్ అనేటువంటివి ఉంటే కనుక వాళ్ళకి హౌస్ అనేటువంటిది చాలా త్వరగా వాళ్ళు హౌస్ అనేటువంటిది కొనుక్కోవడం కానివ్వండి, ఆ విధంగా చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఆ లూప్స్ అయిపోయినాయండి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, నేమ్ ఏదైతే ఉంటుందో ఆ నేమ్ అనేటువంటిది ఫుల్గా కంప్లీట్గా సిగ్నేచర్ అనేటువంటి చేయడం అండి. ఇదిగోండి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అనురాగ్ కుమార్ అనేటువంటి పేరు తీసుకున్నాను. అనురాగ్ కుమార్ అనేటువంటి పేరు చూడండి, ఇదిగోండి ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు చూడండి, నేమ్ అనేటువంటిది కంప్లీట్గా నేమ్ రాసేశారు. అనురాగ్ కుమార్ అనేటువంటి నేమ్ రాశారు. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కూడా చూడండి, లూప్స్ చూడండి, ఇదిగోండి 1 2 3 4 లూప్స్ అనమాట. లూప్స్ మినిమం 2 లూప్స్, ఈ 2 లూప్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా కూడా నేను ఒకటి గమనించాను. ఇంకొకటి ఏంటంటే, ఇది ఫుల్ నేమ్ అనేటువంటిది ఇలాగ ఫుల్ నేమ్ రాసేటప్పుడు కంప్లీట్గా పేరు అనేటువంటిది రాయకుండా ఈ విధంగా ఇదిగోండి, ఈ విధంగా ఫుల్ నేమ్ అనేటువంటిది రాయడానికి ఎంతైతే డిస్టెన్స్ అనేటువంటిది వచ్చిందో అంతే డిస్టెన్స్తో ఈ విధంగా పేరు రాసినప్పుడు కూడా వాళ్ళ దాంట్లో కూడా ఓన్ హౌసెస్ అనేటువంటిది వాళ్ళు కూడా ఎక్వైర్ చేసింది చూశాను నేను. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో ఫస్ట్ లెటర్ అనేటువంటిది మిగిలిన లెటర్స్ కంటే కూడా హైట్ వెళ్ళినప్పుడు చూడండి, ఫస్ట్ లెటర్ యొక్క హైట్ చూడండి ఇక్కడ, తర్వాత లెటర్స్ యొక్క హైట్ చూడండి. ఓకే, ఈ విధంగా చూడండి, ఫస్ట్ లెటర్ అనేటువంటిది మిగిలిన లెటర్స్ అన్నిటికంటే కూడా ఫస్ట్ లెటర్ అనేటువంటి చాలా హైట్లో ఉంది చూడండి. సో ఈ విధంగా హైట్లో మిగిలిన దాంతో పోల్చినప్పుడు హైట్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలు అనేటువంటివి జరిగినాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైతే కనుక సిగ్నేచర్ అనేటువంటిది ఉంటుందో సిగ్నేచర్ అనేటువంటిది జూమింగ్ ఎఫెక్ట్ అంటారు దీన్ని. మనకి ఎడిటింగ్లో ఉన్నట్టే సిగ్నేచరాలజీలో ఉంటుంది జూమింగ్ సిగ్నేచర్ అనమాట. అంటే ఏంటంటే, సిగ్నేచర్ అనేటువంటిది ఈ విధంగా అప్వర్డ్ డైరెక్షన్లోకి వెళ్తుంది. ఇదిగోండి, ఈ విధంగా అప్వర్డ్ డైరెక్షన్లోకి సిగ్నేచర్ అనేటువంటిది వెళ్ళిద్ది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలనుకోండి, మనం మ్యాథ్స్లో చూసుకుంటే ఇది వచ్చేసి ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ మనం తీసుకున్నప్పుడు ఇదేంటంటే మనకి ఇది కంప్లీట్ వచ్చేసి 180 degrees. ఓకే, అంటే ప్లేన్ అనమాట. 180 degreesలో ఇది ప్లేన్ అనమాట ఇది. సో ఈ విధంగా మనకు ఉన్నప్పుడు సిగ్నేచర్ అనేటువంటిది ఇక్కడ ఈ విధంగా చేసామనుకోండి, ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళామనుకోండి సిగ్నేచర్ని, ఆ విధంగా సిగ్నేచర్ అనేది చేసుకుంటూ వెళ్ళినప్పుడు యాంగిల్ కనుక మనం చూసుకుంటే యాంగిల్ అనేటువంటిది అప్వర్డ్ యాంగిల్లో ఉండాలి. ఇదిగోండి చూడండి, సిగ్నేచర్ ఎలా ఉంది చూడండి, అప్వర్డ్ యాంగిల్లో ఉందన్నమాట సిగ్నేచర్ అనేటువంటిది ఈ విధంగా. ఓకే, అంటే ఈ అప్వర్డ్ యాంగిల్లో సిగ్నేచర్ అనేటువంటిది వెళ్ళింది ఈ విధంగా. అంటే ఇక్కడ దీనికి అంటే ప్లేన్కి దానికి ఇలా యాంగిల్ అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంది. ఓకే, ఈ విధంగా ఉన్నటువంటి సిగ్నేచర్ వాళ్ళకు కూడా
హౌసెస్ అనేటువంటివి త్వరగా ఎక్వైర్ చేయడం అనేటువంటిది నేను చూశానండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ ఇది కూడా ఒకటి, ఇది వచ్చేసి మనకి అన్ని సిగ్నేచర్స్ ఏవైతే ఉన్నాయో ఆ మిగిలిన సిగ్నేచర్స్ వాటన్నిటితో పాటుగా ఈ సిగ్నేచర్లో 90 డిగ్రీస్ యాంగిల్ అండి, 90 డిగ్రీస్ యాంగిల్ అనమాట. సో ఇది ఏదైతే ఉందో దీన్ని 90 డిగ్రీస్ యాంగిల్ అంటారు. ఇది ఒకటి, ఇదిగోండి ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ 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 చూసారా, నేమ్ మొత్తం కూడా ఈ విధంగా 90 డిగ్రీస్ యాంగిల్లో ఉన్నాయి. ఓకే, ఇవన్నీ కూడా 90 డిగ్రీస్ యాంగిల్లో ఉన్నాయి చూడండి ఈ విధంగా. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను చేశాను కదా, ఇలా చేయకండి, దీనికి ఒక నెగిటివిటీ ఉంటుంది. ఆ నెగిటివిటీ నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను నేను. ఇది ఒక నెగిటివిటీ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక నెగిటివిటీ ఉంటుంది, అంటే విడివిడి లెటర్స్ రాశారు కదా, విడివిడి లెటర్స్ రాయటం అనేటువంటిది ఒక నెగిటివిటీ, అది కూడా నేను చెప్తాను. మనం కంటిన్యూగా ఈ సిరీస్ కంటిన్యూ చేద్దాం మనం ఖచ్చితంగా కూడా. సో ఈ విధంగా నెక్స్ట్ వచ్చింది. సో నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళే ముందు ఎవరైనా సరే అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్లో ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ కనుక చేయించుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 4 గంటల మధ్యలో మీరు కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. చూడండి, నేమ్ అనేటువంటిది మన జన్మజాతకానికి అనుగుణంగా ఏ విధంగా అయితే ఇంపార్టెంటో మన సిగ్నేచర్ కూడా మన డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా సిగ్నేచర్ అనేటువంటిది కూడా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నేను మీకు చూపించాను కదా, ఒక ఏ లెటర్ అనేటువంటిది ఎన్ని రకాలుగా రాసాము చూడండి. ఇది ఒక టైపు, ఇది ఒక టైపు, ఇది ఒక టైపు, ఇక్కడ ఒక టైపు, ఇక్కడ ఒక టైపు, ఇక్కడ ఒక టైపు, ఇది ఒకటి, చూసారా ఎన్ని రకాలుగా రాసాము. ఇది ఏ రకంగా రాయాలి అనేటువంటిది డేట్ ఆఫ్ బర్త్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అలానే మీకు సంబంధించినటువంటి ప్రొఫెషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి దాన్ని డిపెండ్ చేసుకొని సిగ్నేచర్ అనేటువంటిది డిజైన్ చేయడం జరుగుతుందండి. సో ఎవరైనా సరే కావాలనుకుంటే కనుక నేమ్ కరెక్షన్, సిగ్నేచర్ ఇవన్నీ కావాలనుకుంటే కనుక నాకు కాల్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక విషయం ఏంటంటే, అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటేనండి, అంటే ఎవరు చెప్పనటువంటి సీక్రెట్స్ చెబితే మీ ఏడుపో ఏంటి మీదంటే, మీరు ప్రేక్షకులు కాదండి, కొంతమంది ఉన్నారు, వాళ్ళ ఏడుపో ఏంటో నాకు అర్థం కావట్లేదు. కానీ ఇంత అద్భుతంగా ఏంటి సిగ్నేచర్లో నెగిటివ్స్ ఉన్నాయి, ఆ నెగిటివ్స్ మీరు తొలగించుకోండి, దానివల్ల జరిగే నెగిటివ్ అనేటువంటిది ఆగిద్ది అనేటువంటి ఉద్దేశంతో నేను కష్టపడి సేకరించినటువంటి నాలెడ్జ్, నేను కష్టపడి సేకరించినటువంటి విషయాలు, నా రీసెర్చ్ మొత్తాన్ని కూడా ₹1 ఆశించకుండా నేను తీసుకొచ్చి పెడుతున్నానండి. దానికి వేరే వాళ్ళతో నెగిటివ్ కామెంట్స్ చేయించటము, ఓకే, ఇదంతా నాకు అర్థం కాదు. మీకు చేతనైతే మీరు కూడా చేయండి అబ్బా, మీరు కూడా మీరు రీసెర్చ్ చేయండి. మీరు ఏం రీసెర్చ్ చేశారు ఏంటి వీడియోలో చెప్పండి, దానిదే ఉంది. సో నేను రీసెర్చ్ చేసి నేనేదో 4 విషయాలు చెప్దాం అనుకుంటే వచ్చి కామెంట్లో వరస్ట్ కామెంట్లు, వలగల కామెంట్లు, ఇవన్నీ ఎందుకు? మీకు చేతనైతే ధైర్యం ఉంటే ధైర్యం ఉన్నోడు డైరెక్ట్గా ఎదురుగా డి అంటే డి అన్నట్టు పోట్లాడాలి. ఇప్పుడు నేను ఒక సబ్జెక్ట్ గురించి నేను చెప్తున్నా కదా నా రీసెర్చ్ అని, నీకు దమ్ము ఉంటే నువ్వు ఒక సబ్జెక్ట్ గురించి రీసెర్చ్లోకి రా, వచ్చి చూపించి ఇది నా రీసెర్చ్ నేను చేశాను చెప్పు నువ్వు. అలాగే పుస్తకాల్లో ఉన్నదాన్ని వీడియోలు చేసుకుంటా ఎవడైనా వేరే వాళ్ళు వచ్చి వాళ్ళు చేసిన రీసెర్చ్ అనేటువంటి చెప్తున్నప్పుడు వాళ్ళ మీద అంత అక్కసు వెళ్ళజేయటం ఎందుకు, అక్కసు కక్కటం ఎందుకు? మీరు అంతా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి, ఈ వీడియోలో చెప్తున్నా, ఎవడు ఎన్ని నెగిటివ్ కామెంట్లు చేసినా, ఓకే, ఎవడు ఎన్ని చేసినా సరే ఆల్రెడీ నెక్స్ట్ 3 months వరకు ఏమేమి వీడియోలు చేయాలంటే ఎవరైతే షెడ్యూల్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. నా షెడ్యూల్ కూడా కంప్లీట్ అయిపోయింది, వీడియోస్ చేయడం కూడా. రోజు వీడియో వస్తూనే ఉంటుంది, ఎవడు ఎన్ని చేసినా సరే రోజు వీడియో వస్తూనే ఉంటుంది. చూద్దాం ఎవడేం చేస్తాడు. నా సబ్జెక్ట్ని ఆపలేరు, నా రీసెర్చ్ ఆపలేరు, నా నాలెడ్జ్ నేను ఓపెన్ చేసి చెప్పడం ఆపలేరు అనమాట. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ అండి ఇంకొక విషయం అనమాట. ఇంకొక విషయం వచ్చేసి మనకి సిగ్నేచర్లో మనకి ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ ఇది కొంచెం కాంప్లికేట్ అయినటువంటి విషయము, కొంచెం కాంట్రవర్సీకి సంబంధించినటువంటి విషయము. సిగ్నేచర్లో డాట్ అనేటువంటి, చూడండి, అభయ్ అనేటువంటి పేరు పెట్టాము మనం. అభయ్ అనేటువంటి పేర్లో మనం ఇక్కడెక్కడ డాట్ పెట్టడం, లేదంటే ఈ విధంగా డాట్ పెట్టడం, ఇలా డాట్ పెట్టే వాళ్ళకు కూడా హౌస్ అనేటువంటిది వాళ్ళ పేరు మీద రిజిస్టర్ అయింది. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఎవరికి డాట్ పెట్టాలి, ఎవరికి డాట్ పెట్టకూడదు అనేటువంటిది ఇంపార్టెంట్. సో ఈ విధంగా డాట్ పెట్టినప్పుడు హౌస్ అనేటువంటిది ఎక్వైర్ చేస్తున్నారు, కానీ దానికి సంబంధించినటువంటి లోన్ ఏదైతే ఉంటుందో ఆ లోన్ కట్టడంలో చాలా ఇబ్బంది పడుతుంది అనమాట. అది ఇక్కడ మెయిన్ ప్రాబ్లం, మెయిన్ డ్రాబ్యాక్ అనేటువంటిది అదనమాట. లోన్స్ క్లియర్ చేయడం, లేదంటే ఫ్యామిలీకి సంబంధించిన లైఫ్ డిస్టర్బ్ అవడం, ఇలా అన్నీ వస్తాయన్నమాట.
సో ఒకదానికి ఒక పాజిటివ్ ఉన్నప్పుడు దానికి అనుగుణంగా నెగిటివ్ కూడా ఉంటుంది. కాబట్టి మనం నెగిటివ్స్ రాకుండా పాజిటివ్గా ఏ విధంగా సిగ్నేచర్ చేయాలనేటువంటిది ముఖ్యం అనమాట. ఇక నెక్స్ట్ లాస్ట్ అండి, ఇది ఇప్పటివరకు నేను దాదాపు ఇది 8వదండి, ఇది 8th ప్యాటర్న్ అనమాట. ఇదిగోండి మొత్తం కూడా నేను ఈ ప్యాటర్న్స్ అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఈ ప్యాటర్న్స్ అన్నీ కూడా నేను వాళ్ళ దాంట్లో నేను పరిశీలించడం జరిగింది. ఇక లాస్ట్ది ఏదైతే సైన్లో లాస్ట్ సైన్ దీన్ని వేవీ సిగ్నేచర్ అంటారండి. ఈ విధంగా ఎవరైతే వేవీ సిగ్నేచర్ చేస్తున్నారో ఏది నేమ్లో లాస్ట్ లెటర్ అనమాట, నేమ్లో లాస్ట్ లెటర్ వేవీ సిగ్నేచర్ అనేటువంటిది వస్తుందో వాళ్ళకి ఎక్కువగా ఇదిగోండి ఈ విధంగా వాళ్ళు కూడా హౌస్ అనేటువంటిది తీసుకోవడం అనేటువంటిది నేను చూశానండి. ఇది మ్యాక్సిమం ఆఫీసర్స్, బ్యాంకుల్లో జాబ్ చేసేవాళ్ళు వీళ్ళందరికీ కూడా నేను చూశాను. ఇది ఏది ఈ విధంగా లాస్ట్లో ఇలా వేవీ సిగ్నేచర్ అనేటువంటి రాయటం. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇది హౌస్ అనేటువంటిది మీరు కొంటారు, కానీ ఇది ఈ వేవ్ సిగ్నేచర్ అనేటువంటిది ఎంత నెగిటివ్ ఇంపాక్ట్ అంటే అది నెక్స్ట్ నేను వీడియోలో చెప్తాను. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ డైలీ ఫాలో అవుతూ ఉండండి. ఖచ్చితంగా దీని గురించి కూడా అసలు మీకు అర్థం కాదనమాట, ఎంత జన్మజాతకాలకు సంబంధించింది సిగ్నేచర్తో ఎంత బాగా రీసెర్చ్ చేశాను అనేటువంటిది మీకు ఈ వీడియో చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఈ విధంగా మొత్తం నేను 8 రకాల ప్యాటర్న్స్ అనేటువంటివి నేను చూడటం జరిగిందండి. సో ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ 8 రకాల ప్యాటర్న్స్లో కూడా 8 రకాలు ఉండాల్సిన అవసరం లేదండి. సిగ్నేచర్లో 8 రకాలు ఉండాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇదే మనకి ప్రాబ్లము. మనకి తెలివితేటలు కాకుండా అతి తెలివితేటలు ఎక్కువైపోతూ ఉంటాయి. అతి తెలివితేటలు ఎక్కువ మనం చూపిస్తూ ఉంటాం. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయము, రీసెంట్గా నేను ఈ మనీ బ్యాగ్స్కి సంబంధించి ఒక వీడియో చేశాను కదా, ఆ మనీ బ్యాగ్స్కి సంబంధించినటువంటి ఒక వీడియో చేసినప్పుడు నాకు రీసెంట్గా ఒక అతను ఒక వీడియో ఇదేంటిది ఫోటో తీసి పంపించాడు. సార్ మీరు చేసినటువంటి నేను చూశాను సార్, రాజేష్ అనేటువంటి రాజేష్ అనమాట పేరు, రాజేష్ అనేటువంటి పేరు అతను తీసుకొని ఇదిగోండి ఇలా పెట్టాడు సిగ్నేచర్, ఇలా సిగ్నేచర్ పెట్టాడు. సిగ్నేచర్ పెట్టి ఇక్కడ వరకు బాగానే ఉంది, అంటే అతని డేట్ ఆఫ్ బర్త్ నాకు తెలియదు, జస్ట్ ఫోటో తీసి పెట్టాడు కదా చెప్తున్నా, బాగానే ఉంది. తర్వాత ఏం చేశాడు తెలుసా, మనీ బ్యాగ్ అంటే పెద్దది రావాలని చెప్పి మనీ బ్యాగ్ ఇదిగోండి ఈ విధంగా తీసుకొచ్చి ఇదిగో ఈ విధంగా పెట్టాడు. సార్ ఇది పెట్టాడు అనమాట, ఏది ఇదొక మనీ బ్యాగ్ అంట, 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 ఇదొకటి అంట. అరే బాబు అన్ని మనీ బ్యాగులు ఉండవు. ఇంకో విషయం నేను అతనికి ఇదే చెప్పాను, ఈ సిగ్నేచర్ గనక ఇతను ఒక్క 2 months అండి, ఒక్క 2 months పాటు డైలీ కనుక ప్రాక్టీస్ చేశాడంటే 100 రూపీస్ బాండ్ పేపర్ మీద రాసి చెప్తున్నాను నేను, అతనికి యాక్సిడెంట్ అయి తల పగిలిద్ది. మీరు ఆశ్చర్యపోతున్నారు కదా, ఏంటి సిగ్నేచర్లో ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయ్యిద్ది కూడా తెలిసిద్దా అంటే ఖచ్చితంగా తెలిసిద్దండి. దాని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. నెక్స్ట్ వీడియోలో ఎటువంటి సిగ్నేచర్స్ ఉంటే యాక్సిడెంట్స్ అవుతాయి, అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనేటువంటి దాని గురించి నేను నెక్స్ట్ చెప్తాను. సో కాబట్టి దయచేసి తెలివితేటలు ప్రదర్శించండి, కానీ అతి తెలివితేటలు దయచేసి ప్రదర్శించద్దండి. సో కాబట్టి ఈ మొత్తం చెప్పినటువంటి 8లో మినిమం 3 ఉంటే చాలండి. మినిమం 3 ప్యాటర్న్స్ ఏదన్నా ఒక సిగ్నేచర్లో ఒక 3 ప్యాటర్న్స్ ఏవైనా సరే నేను చెప్పిన దాంట్లో 3 ప్యాటర్న్స్ కనుక వాళ్ళ సిగ్నేచర్లో ఉండి స్ట్రైకప్లు లేకుండా నీట్గా సిగ్నేచర్ కనుక చాలా నీట్గా కనుక ఉంటే కనుక ఆ సిగ్నేచర్ డైలీ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటే 1 నుంచి 3 సంవత్సరాల టైంలో వాళ్ళ ఓన్ హౌస్ అనేటువంటిది వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకోవడం కానివ్వండి, కొనటం కానీ జరుగుతుందండి. సో దీంతో పాటుగా వాళ్ళ నేమ్ ఏదైతే ఉందో వాళ్ళ నేమ్ యొక్క వైబ్రేషన్స్, ఎనర్జీసు, ఫ్రీక్వెన్సీసు ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా ఉన్నప్పుడు ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాళ్ళ మీద వర్క్ అనేటువంటిది జరుగుతుందండి. సో ఫ్రెండ్స్ దయచేసి నా వీడియో ఎలా ఉందనేటువంటిది కింద కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. అలానే నెక్స్ట్ ఏ వీడియో కావాలనుకుంటున్నారు సిగ్నేచర్ మీద అనేటువంటిది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరికైతే మీరు చేసేటువంటి ప్రతి కామెంట్కి మ్యాక్సిమం నేను వీడియోలు చేసేటువంటి ప్రయత్నం చేస్తాను నేను. సో నా వీడియో కనుక ఇంత అద్భుతమైనటువంటి వీడియోలు నేను చేస్తున్నది కనీసం ఒక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ రూపంలో మీ కామెంట్ తెలియజేసి వీడియోని లైక్ చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇటువంటి అద్భుతమైనటువంటి సీక్రెట్ అయినటువంటి రీసెర్చ్ చేసినటువంటి కంటెంట్ కనుక తెలుగులో మీకు కావాలంటే కనుక నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.